హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక కస్టమర్ బ్లౌజ్ అండి. నేను ఈ బ్లౌజ్ని యూజ్ చేసి మీకు పేపర్ కటింగ్ ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్లౌజ్ని ఎలా పెట్టుకొని బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. షోల్డర్ నుంచి కింద నడుము వరకు నేను చూపించిన విధంగా టేప్ పెట్టుకొని కొలుచుకుంటే నాకు మాత్రం బ్లౌజ్ లెంత్ ఏమో 13 వచ్చిందండి. అంటే బ్లౌజ్ పొడవు అండి 13. ఒక పేపర్ పైన రాసి పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా బ్లౌజు లెంత్ 13 వచ్చింది. అంటే ఆ షోల్డర్ నుంచి నడుము వరకు బ్లౌజ్ పొడవండి. బ్లౌజ్ వెడల్పు ఎంత ఉందో కొలుచుకుందాం చూడండి. నేను పెట్టిన విధంగా చంక కింద నుంచి ఆ చంక కింద వరకు టేపు పెట్టి ఇలా కొలుచుకుంటే నాకు ఈ బ్లౌజు వెడల్పు 19 వచ్చిందండి. ఇది కూడా ఒక పేపర్ పైన రాసి పెట్టుకుందాం. బ్లౌజ్ లూజ్ అండి 19. లూజ్ అయినా వెడల్పు అయినా ఒకటేనండి. లూజు 19 వచ్చింది. నెక్స్ట్ చూడండి, నేను చూపించిన విధంగా బ్లౌజ్ పొడవు వెడల్పు అయిపోయింది కదా. ఇప్పుడు నడుము కొలుచుకుందామండి. నెక్క రౌండ్ కింద నుంచి కింద వరకు కొలుచుకుంటే నడుము వస్తుంది. ఇది 4.5 వచ్చింది. నడుము 4.5 అని ఒక పేపర్పై రాసి పెట్టుకుందాం. అన్ని కొలతలు ఒకదానికొకటి పేపర్ పైన రాసి పెట్టుకుంటే మనకి ఒకేసారి పేపర్ పైన కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. ఆర్మ్ హోల్ అంటే చంక రౌండ్ అండి. షోల్డర్ నుంచి ఇలాగ కుట్టు నుంచి తిన్నగా ఒక గీస్తే నాకు 5 వచ్చింది కదా, అలా తీసుకోవాలి. చంక రౌండ్ 5 వచ్చింది. దీనికి 1 ఇంచ్ కలుపుకోవాలి. ఎందుకంటే షోల్డర్ పైన జాయింట్ చేయడానికి ఖర్చు, కింద హ్యాండ్ జాయింట్ చేయడానికి ఖర్చు, మొత్తం 2 ఖర్చులకి 1 ఇంచ్ తీసిస్తే 6 తీసుకోవాలి. మనకు 5 వచ్చింది కాబట్టి 1 ఇంచ్ కలుపుకొని 6 తీసుకోవాలండి. చంక రౌండ్ 6 వచ్చింది కాబట్టి ఇప్పుడు షోల్డరు అటు 1/2 ఇంచ్ తగ్గించేసి 5.5 తీసుకుంటే సరిపోతుందండి. దేనికైనా సరే చంక రౌండ్ కన్నా ఒక 1/2 ఇంచ్ తగ్గించిస్తే అది నెక్ సరిపోతుంది. మీకు ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. బ్లౌజ్ లెంత్ ఇంకొకసారి చూడండి. బ్లౌజ్ పొడవు 13, బ్లౌజు వెడల్పు 19, నెక్ 4.5, చంక రౌండ్ 6, షోల్డర్ ఏమో 5.5 వేసాను కదా. ఇది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది చెయ్యి నుంచి ఒకసారి చూడండి, చూపిస్తున్నా. ఇదిగోండి, నేను కొలిచిన విధంగా ఖర్చు కొద్దిగా ఉంచుకుంటే 3 అండి. భుజము నెక్ రౌండ్ కోసం 2.5, మొత్తం 3, 2.5, 5.5, అలాగా షోల్డర్ మొత్తము 5.5 తీసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా పేపర్ని ఇలా పరుచుకోవాలి. 2 ఫోల్డింగుల మీద పేపర్ వేసుకొని మడత మన సైడు కటింగ్ ఓపెన్స్ అవుట్ సైడ్ ఉండాలండి. పేపర్ను మడత మాత్రం మన సైడ్ ఉంచుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు లెంత్ 13 కాబట్టి 1 ఇంచ్ కలుపుకొని 14 తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చులకి భుజం జాయింట్ చేస్తాము, కింద కూడా మళ్ళీ బెల్ట్ పెట్టాలి కాబట్టి దానికి 1/2 ఇంచ్ అండి. ఇలాగా 13 వచ్చింది కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 14కి పెట్టుకున్నా చూడండి. ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాం. ఎప్పుడైనా బ్లౌజ్ పొడవు 13 వచ్చింది కాబట్టి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా చూడండి. చెప్పిందే చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడేమో బ్లౌజ్ లూజు 19 వచ్చింది కదా. ఈ 19 ఇలా పెట్టుకుంటే హాఫ్, 19లో హాఫ్ ఎంత, 19లో హాఫ్ 9.5 అండి. ఇదిగోండి, ఎందుకంటే పేపరు మనము 2 మడతలుగా వేసాం కాబట్టి 19ని 2 మడతలుగా పెట్టిస్తే మనకి 9.5 వచ్చిద్దండి. ఇలాగ 9.5కి ఇలా పెట్టుకొని తిన్నగా స్ట్రైట్ ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. నెక్ 5.5 వచ్చింది కాబట్టి 5.5కి ఒక లైన్ వేసి ఇప్పుడు 2.5కి నెక్ రౌండు, 3 ఏమో షోల్డర్ అండి, అంటే భుజము. 3 భుజము, 2.5 నెక్ రౌండ్ కోసం అండి. ఇలాగా ఈ భుజం నుంచి ఆర్మ్ హోల్ గీసుకోవాలండి. ఇలాగా చూడండి, 6 వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం ఆర్మ్ హోలు అంటే చంక రౌండ్ 6కి కొలుచుకొని పేపర్ పైన రాసుకున్నాం కదా, అలాగే 6కి డ్రా చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ ఏమో ఇప్పుడు చంక రౌండ్ గీసుకుందాం. వాటికి 1.5 ఇలాగా ఈ మూల నుంచి 1.5 ఇలాగ మార్క్ చేసుకొని
ఇలాగా ఆ మార్క్ మీద నుంచి చక్కగా రౌండ్ చేసుకోవాలండి. రౌండ్ వచ్చినట్టు ఇలా గీసుకుంటే మనకి చంక రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడేమో మనం ఖర్చు తీసుకోలేదు కదా, అంటే బ్లౌజు టైట్ అయినా లూజ్ అయినా ఈ ఎక్స్ట్రా ఖర్చులు వేసుకుంటాం కదా, కుట్లు వేసుకుంటాం కదా, ఈ కుట్ల కోసమని 2 ఇంచులండి. ఇదిగోండి ఈ 2 ఇంచులు కావాలంటే 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. నేను మాత్రం 2 ఇంచులు తీసుకున్నా. ఇప్పుడు చూడండి ఇలాగ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు నడుము 4.5 వచ్చింది కాబట్టి నడుము కొలుచుకుందాం. నడుము 4.5 వచ్చింది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. దీనికి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఖర్చులకి మొత్తం 5.5 పెట్టుకోవాలి. ఈ విధంగా 5.5 పెట్టుకున్నాను కదా, ఇక్కడ నెక్ రౌండ్ పైన 2.5కి డ్రా చేశాను కాబట్టి ఇక్కడ కూడా 2.5కే డ్రా చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ వేసేద్దాం. చూడండి ఇలాగ లైన్ వేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలాగ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్తో అలా రౌండ్గా 1/2 ఇంచ్ పైనుంచి అలా రౌండ్ గీసుకోవాలండి. చూడండి చెప్పిన విధంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, అర్థం కాలేదని ఇంకొకసారి చెప్తాను. బ్లౌజ్ లెంత్, బ్లౌజ్ వెడల్పు అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాని కొలతల ప్రకారం కటింగ్ చేసుకుందాం. చూడండి ఇలాగ కటింగ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బిగినర్స్ కోసం స్టార్టింగ్ నుంచి అన్ని వీడియోలు చేస్తున్నాను. 1 బై 1 అన్ని వీడియోలు చేస్తానండి. ఇప్పుడు పేపర్ కటింగ్ అవుతుంది కదా, నెక్స్ట్ బ్లౌజ్ పైన ఈ పేపర్ పెట్టి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా షేప్ మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. రౌండ్ షేపు అటు ఇటు అయినా సరే నెక్ రౌండ్ పోతుంది. కరెక్ట్గా డ్రా చేసిన పైన కట్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఎంత చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేస్తాను. బిగినర్స్ కోసం ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నాను. చూడండి ఇంకో పేపర్ తీసుకొని ఈ నడుము పైన భుజము ఆ పేపర్ను ఈ పేపర్ సమానంగా పెట్టుకొని మనము చూసుకోవాలండి. ఫోల్డింగ్స్ ఉన్న దాని నుంచే అటు నుంచి కాదండి, ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడ నుంచే మనం సమానంగా పేపర్కి పెట్టుకోవాలి. పైన భుజము పేపర్ తగలాలి, ఇక్కడ నడుముకు కూడా ఈ కింద పేపర్ తగలాలండి. అలాగా పెట్టుకొని మనం మొత్తం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో మొత్తం అలాగే డ్రా చేసుకుందాం. మీ బిగినర్స్ కాబట్టి నేను అలాగే డ్రా చేసుకొని చూపిస్తున్నాను. చూడండి సేమ్ ఎలాగుందో అలాగే పేపరు మనకి బ్యాక్ పార్ట్ కదలకుండా అలాగే డ్రా చేసుకుందాం. ఇప్పుడు డ్రా చేశాను కదా, అలాగ తీసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీయా అని అంటారు. పెద్ద పెద్ద టైలర్స్ కూడా మీకు అలా చెప్పలేరు. నేను అంత క్లియర్గా చెప్తాను. చూడండి మొత్తం అలాగ డ్రా చేసుకొని ఇప్పుడేమో ఫ్రంట్ నెక్ రౌండ్ ఎంత ఉందో చూసుకుందాం. చూడండి ఎప్పుడు కూడా కాజాల్ రౌండ్ కొలుచుకోవద్దండి. ఊక్సులు ఉన్నాయి కదా, ఊక్సులు పట్టి నుంచే ఫ్రంట్ నెక్ రౌండ్ కొలుచుకోవాలండి. ఎప్పుడు కాజాలు పట్టి రౌండ్ నుంచి కొలుచుకోకూడదు. చూడండి నేను చూపించిన విధంగా భుజం నుంచి ఇలాగా రౌండ్ స్ట్రైట్గా పెట్టుకొని నేను ఇలాగా చూపించిన విధంగా ఎంత ఉందో ఇలాగా చూసుకుంటే నాకైతే 6.5 వచ్చిందండి. ఫ్రంట్కి అయితే ఖర్చులు ఏం తీసుకోకూడదు, అలాగే 6.5 వేసేయండి. ఎందుకంటే మనం ఇక్కడ రౌండ్ వేస్తాం కాబట్టి అక్కడ అది కవర్ అయిపోయిద్ది. చూడండి నేను చూపించిన విధంగా 6.5 వచ్చింది. 6.5 అలాగే తీసుకున్నా. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పెట్టుకొని అలాగ రౌండ్ గీసుకోవాలండి. చూడండి అలాగే నేను రౌండ్ వేసేసిన. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో బ్లౌజ్ లెంత్ వచ్చింది 13. మనం 1 ఇంచు ఖర్చు కలుపుకున్నాం కాబట్టి 14లో 2 ఇంచులు తగ్గించిస్తే 12 వచ్చింది. 12 ఈ ఫ్రంట్ పార్ట్లో కొలుచుకొని వేసుకోవాలండి. ఇదిగోండి 12కి ఒక మార్క్ చేసి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. మనము ఫ్రంట్
2 ఇంచెస్ తగ్గించేయాలండి బ్యాక్ పార్ట్ కన్నా. ఖర్చుతో సహా 14 తీసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్లోట ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచులు తగ్గించిస్తే మనకి 12 వచ్చిద్ది, అంటే 12 వచ్చిద్ది. 12కి ఒక స్ట్రైట్గా గీసుకోవాలి. ఇప్పుడేమో కాజీలు పట్టి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. దేనికైనా సరే, ఏ బ్లౌజ్ అయినా సరే కాజీలు పట్టి పొడవు ఒక 3.5 తీసుకుంటే సరిపోతుంది. 3.5కి 1 ఇంచ్ ఖర్చుకు కలిపితే 4.5. ఏ బ్లౌజ్కైనా ఇలాగే తీసుకోండి. 4.5 తీసుకొని అలాగా దానిలో కరువు షేప్గా అలాగా ఈ ఫ్రంట్ పార్ట్లో కలపాలండి. ఇప్పుడు చంక రౌండ్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్లో చంక ఉగ్గులు రాకుండా, ముందు పార్ట్లో ఉగ్గులు రాకుండా ఉండాలంటే మనము చంక రౌండ్ మధ్యలో నుంచి ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా లోపల వైపు నుంచి ఒక 1/2 ఇంచు డ్రా చేసుకోవాలండి ఈ విధంగా. ఎందుకంటే అలా డ్రా చేయడం బట్టి మనకి ఫ్రంట్ పార్ట్లో చంక రౌండ్ దగ్గర ఉగ్గులు రాకుండా ఉంటుందండి. ఎంత ఈజీ అండి చూడండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్లౌజు కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ అయితే ఇక్కడ ఇవ్వాలండి, ఎందుకంటే చెస్ట్ నీట్గా ఉండిద్ది ఇలాగిస్తే. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ లోతు మాత్రం కంపల్సరీగా తీయాలండి, లేకపోతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ముందు మాత్రం మడతలు వచ్చేస్తాయి. ఇలాగ ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచు ఉంటే సరిపోతుంది. 1/2 ఇంచుతో ఇలాగ లోతు తీసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ కట్ చేసుకుందాం. నెక్ కూడా రౌండ్ కటింగు చక్కగా కట్ చేసుకోవాలండి. అటు ఇటు అయినా నెక్ రౌండ్ కరెక్ట్గా రాదు. ఈ విధంగా డ్రా చేసిన పైనే అలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యింది. దీనికి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ చేసి డ్రా చేశాను కదా, 2 ఇంచ్ తగ్గించి డ్రా చేసాం. ఆ 2 ఇంచ్ ఏమో ఇలాగా షేప్ బెల్ట్ అయిపోతుందండి కట్ చేసిస్తే. ఇప్పుడు మనకి ఇది ఎంత ఉందో కొలుచుకుందాం. 11.5 ఉందండి. ఇప్పుడు 1 ఇంచ్ తగ్గించేసి 1 ఇంచ్ తగ్గించేయాలండి, ఎందుకంటే మనకు అక్కడ ఫ్రంట్ బ్లౌజ్ పార్ట్లోట షేపులు కుడతాం కాబట్టి 1 ఇంచ్ అక్కడ తగ్గిపోద్ది. అందుకే ఇక్కడ 1 ఇంచ్ తగ్గించేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈమె నాకు ప్లెయిన్ బ్లౌజులు ఇచ్చింది. ప్లెయిన్ బ్లౌజులకేమో 2 ఇంచులు తగ్గించి పెట్టమందండి. ఈ బ్లౌజులు ఎంతేమో మొత్తం 9 ఉంది, 2 ఇంచులు తగ్గించమంది కాబట్టి 7 పెట్టుకుందాం. చూడండి, ఇక్కడికి 7 వచ్చింది కదా, 7 పెట్టుకుందాం. బ్లౌజ్ లెంత్ 7. నాకు ఈమె లైనింగ్ బ్లౌజులు కూడా ఇచ్చింది. లైనింగ్ బ్లౌజులకు మాత్రం ఫుల్ హ్యాండ్ పెట్టమంది. ఈ ప్లెయిన్ బ్లౌజులకు మాత్రం 2 ఇంచులు తగ్గించమందండి. తగ్గించాను కాబట్టి బ్లౌజు లెంత్ 7 వచ్చింది. లూజ్ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 7 వచ్చింది కదా, 7 దగ్గర నుంచి మనం లూజ్ తీసుకుంటే 5.5 వచ్చిందండి. నాకు లూజ్ ఎంత వచ్చింది? 5.5 వచ్చిందండి. ఈ 2 కొలతలతో మనం బ్లౌజు హ్యాండ్ కట్ చేసుకుందాం. మరి ఇంకేం అవసరం లేదు. చూడండి, ఇది కూడా 2 ఫోల్డింగ్లో తీసుకోవాలండి. ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ అటువైపు ఉండేటట్టు తీసుకోవాలి. ఇది కూడా మడత పెట్టి తీసుకోవాలి. పేపరు ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మీకు చెప్తున్నా, ఒకసారి చెప్పాలని. 7 వచ్చింది కాబట్టి 1 ఇంచు ఖర్చులకి 8 పెట్టుకొని నేను పెట్టుకున్నా. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. ఇలాగా స్ట్రైట్ లైన్ గీసుకున్నాం కదా. ఇప్పుడేమో హ్యాండ్ లూజ్ 5.5 వచ్చింది కాబట్టి ఇలాగా హ్యాండ్ లూజు 5.5కి ఒక మార్క్ చేసుకుందాం. చూడండి, నేను చూపించిన విధంగా. ఇప్పుడు హ్యాండ్ కరువు ఎలా తీసుకోవాలో మీకు చెప్తాను చూడండి. హ్యాండ్ లూజు పైన 5.5 వచ్చింది కాబట్టి 2 ఇంచ్ కలుపుకొని 7.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచ్, ఎవరికైనా ఏ సైజు వారికైనా 3 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇలాగ హ్యాండ్ డౌన్ 3 ఇంచ్ తీసుకోవాలి. చూపించిన విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి 1 ఇంచు వదిలేసి ఈ 1 ఇంచు ఒక ఎస్ షేప్ మాదిరి ఇలా రావాలండి. చూడండి, నేను డ్రా చేసినలాగా ఒక ఎస్ షేప్ మాదిరి రావాలి. ఇప్పుడు
ఇప్పుడు ఈ చంక ఫ్రంట్ పార్ట్ చంక రౌండ్ కొలుచుకుందాం ఎంత ఉందో. 11.5 వచ్చిందండి నాకైతే. ఇప్పుడు ఇందులో 1 ఇంచ్ తగ్గించేయాలండి. ఎందుకంటే 1 ఇంచ్ తగ్గించాలి, ఫ్రంట్ రౌండ్ పైన భుజాలు కొలుస్తాము, మళ్ళీ ఏమో షేప్ పార్ట్ కోసమేమో ఇది చిన్న కుట్టు వేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ పోతుంది కాబట్టి 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు 11.5 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ తగ్గించితే 10.5కి ఒక మార్క్ వేసుకోవాలండి. చూడండి ఇలాగా. ఇప్పుడు పైన బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఏమో 5.5 వచ్చింది. నేను ఖర్చు తీసుకోలేదు కాబట్టి 2 ఇంచులు ఖర్చు తీసుకొని 7.5కి ఇలాగా మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్ లైన్ వేసుకుంటే ఇదిగోండి ఇది హ్యాండ్ ఖర్చుకండి. 2 ఇంచు ఖర్చుకి నేను హ్యాండ్ ఫ్రంట్ సైడ్ అయితే లోతు తీసుకుంటారండి, 1/2 ఇంచు లోతు తీసుకుంటారు. నేనైతే ఇప్పుడు మీకు 1/2 ఇంచు లోతు చూపించట్లేదండి. ఈ కొత్త వాళ్ళకైతే 1/2 ఇంచు ఇప్పుడు లోతు కట్ చేసిస్తే అది బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోయిద్దో ఫ్రంట్ పార్ట్ మీకు తెలియదు కాబట్టి నేను కూడా స్టార్టింగ్లో ఆ తప్పు చేశాను కాబట్టి మీకు ఇప్పుడైతే ఫ్రంట్ లోతు తీసుకోవట్లేదండి. హ్యాండ్స్లో నేను కుట్టేటప్పుడు హ్యాండ్ కొద్దిగా 1/2 ఇంచు లోతు తీసుకొని కొడతాను, మీకు అప్పుడు చెప్తానండి. అందుకని మీకు ఇప్పుడు చూపించట్లేదు. ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకుందాం. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి, తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలాగా షేప్ పట్టి కట్ చేసుకోవాలి. మీకు క్లియర్గా చెప్తాను ఎలా కొలుచుకోవాలనేది. ఇలాగా బ్లౌజ్ వేసుకొని ఫస్ట్ ఈ షోల్డర్ నుంచి కింద వరకు బ్లౌజ్ పొడవండి. ఈ చంక నుంచి ఆ చంక వరకు బ్లౌజ్ వెడల్పు. ఈ నెక్ రౌండ్ నుంచి కింద వరకు నెక్ అండి. ఈ షోల్డర్ నుంచి చూడండి ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇలాగ స్ట్రైట్ లైన్ గీసుకోండి. గీసుకుంటే మనకి ఈ భుజం నుంచి ఇక్కడ వరకు ఇలా కొలుచుకుంటే 5 వచ్చిద్ది. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నాను, ఎందుకంటే బ్లౌజ్ జాయింట్ చేయడానికి పైన నేను చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ పోతుంది. ఇక్కడ చంక రౌండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 1 ఇంచ్ కావాలి కాబట్టి మనకి 5 వచ్చింది. 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ నెక్ చూడండి, నెక్ రౌండ్ నుంచి కింద వరకు. మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఈ బ్లౌజ్ పొడవు 13 వచ్చింది, మనం 14 తీసుకోవాలి, 1 ఇంచ్ కలుపుకోవాలి. బ్లౌజ్ పొడవు 13 వచ్చింది కాబట్టి 1 ఇంచ్ కలుపుకొని 14. ఏ సైజ్ అయినా నేను చూపించిన విధంగా ఇప్పుడు ఈ బ్లౌజు ఇలా మెజర్మెంట్ చేసి కొలుచుకుంటే సరిపోతుందండి. ఏ సైజ్ వరకైనా ఇదే మెజర్మెంట్స్ అండి, కానీ ఒక షోల్డర్స్ మారుతాయి. నేను మెజర్మెంట్ చార్ట్ వేసి చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా మెజర్మెంట్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో ఏమో నేను మెజర్మెంట్ చార్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ చార్ట్ వేసి చూపిస్తా. బాయ్ బాయ్.